ప్రభునందు ప్రియమైన వారులారా, మొదటి భాగంలో నుండి దేవుడు మనల్ని ఇంతవరకు ముందుకు నడిపించాడు. సహోదరి సాక్ష్యంలో నుండి మరి ఇప్పుడు రెండో భాగం నేను చెప్తున్నాను కదా, 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామని ముందుగా చెప్పాను కదా. తీయండి ఆ 12వ అధ్యాయం, రోమా 12వ అధ్యాయము 3వ వచనాన్ని రెండో భాగంగా చదువుకుందామని చెప్పాము. జాగ్రత్తగా ధ్యానిద్దాం. తీయండి అందరూ. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము ప్రస్తుత బుద్ధి గలవాడొకటై తగిన రీతిగా ఎంచుకోవాలని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న చాలు, విన్నారు కదా. అర్థమయ్యే మాటలు పలకటంలోనే తక్కువ పలికారు. అర్థమయ్యేంతవరకు ఏంటో తెలియదు. ఒకరు చదివేటప్పుడు మిగతా అందరూ కూడా స్పష్టంగా పలకాల్సిందిగా ప్రభు పేర మనవి చేస్తున్నాం. తలలు ఎలా ఉన్నాయి వినండి. ఇక్కడ తలలు ఇట్ట ఏం చెప్తుంది బైబిల్? ఏం చదువుకున్నాము? రోమా 12:3వ వచనం చదువుకున్నాం. పౌలు ఎందుకంటున్నాడు ఈ మాట అంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం తీయండి, 1వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల వలనే కదా. విన్నారా? ఇవి అక్కడ యాకోబు పత్రికలో యాకోబు గారు దేవుడు మాట్లాడాడు. పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎందుకు ఇట్లా అన్నాడు తెలిసిన? అందుకే ఆయన పరిశీలన చేసుకుంటూ వెళ్తున్నాడు. వెనుక అనేకమైన సందర్భాలు ఇలాంటివే హెచ్చు తగ్గులు కనపడతా ఉన్నాయి. ఏ కనపడుతున్నాయి? హెచ్చు తగ్గులు. ఈ రోజుల్లో ఆ హెచ్చు తగ్గులు చాలా స్థలాల్లో ఏటి కారణమయ్యాయి తెలిసిన? చెప్పండి. చాలా స్థలం చూడండి. అటు వారు దేవుని పోగొట్టుకుని ఉన్నారు కదా. దేవుని పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? వారిలో కలిగి ఉన్న హెచ్చు తగ్గు. అది చాలా మందికి ఇది అర్థం కావటం లేదు. చాలా మంది ఉన్నారు, చాలా మంది, ఎక్కువ శాతం మీకు తెలియదు. మీరు ఎందుకంటే ఈ ఊరు దాటి బయటకు వచ్చాను కాదు కదా. దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి మేము కొన్ని దిక్కలు తిరగాలి కనుక కొన్ని విషయాలు ఇవన్నీ మాకు అర్థమవుతూ ఉంటాయి. అందుకు పౌలు ఇక్కడ అంటున్నాడు, రోమా సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇక ఆఖరిలో ఉన్న అనుగ్రహ బేతేలు నందు ఉన్నటువంటి వారితో ఎబ్రి 1:1 రాయబడింది, కుమారుని ఆత్మ ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నాడు? తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. అది ఏమీ ఉండదు. చాలామంది వారి నోటి మాటల ద్వారా తమను తాము ఎంతవరకు హెచ్చించుకుంటారంటే ఆకాశం అడ్డం అవుతుంది, లేకపోతే ఇంకాస్త పైకి. ఆ స్థాయి వరకు హెచ్చించుకునేవారు మాటల ద్వారా ఉంటారు. వాక్యం చెప్తారు. వాక్యం ఏంటున్న నీతో నాతో ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే,
కొన్నిసార్లు నా శక్తి మా శక్తి మా ప్రభావం అనుకుంటాం. ఏమి లేదు, ఏమి లేదు. కేవలం సహోదరి చెప్పింది కదా, ఆయన కృప వలనే అని. సంఘ ప్రార్థన ఆయన కృప, అంతే. ఒక మనుషుడు ఏదైనా ఒక స్థితిలో ఒక స్థాయిలో ఉన్నాడు అంటే అది దేవుని కృప మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. మేము చేశామయ్యా, సామెతలో ఉంది, నరుని కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. నువ్వు ఎంతనా కష్టపడు, యెహోవా లేని ప్రయాసం. నరుని కష్టంలో ఏమాత్రం, నరుని జ్ఞానంలో, నరుని తెలివిలో ఏమి ఉపయోగపడేటువంటి లక్షణాలు లేవు. ఆయన కృప ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అర్థమైందా? సజీవంగా ఉన్నా, లేక భూమి విడిచిన వారైనా, ఉన్నవారైనా, దేవుని ఎరిగిన వారైనా, ఎరగిన వారైనా, ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన కృపణ సంగతి మర్చిపోవాలి. అది ఇక్కడ ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను తాను ఎంచుకొనవలెను. స్వస్థ బుద్ధి గలవాడగుటకై తను తాను తగిన రీతిగా ఎంచుకొనవలెను. ఎక్కువ ఎంచుకోవడం అంత మంచిది కాదు. నీవు బాగుపడాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే, నువ్వు మేలుగా ఉండాలంటే నీ పరిస్థితి ఏదో నువ్వు ఎరిగి ఆ ప్రకారంగా దేవుని సన్నిధి కలిగి ఉంటే గొప్ప సంగతి. సమూయేలు గ్రంథంలో దావీదు మహారాజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏం ప్రార్థిస్తాడంటే, అయ్యా యెహోవా దేవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించటానికి నేను ఏ పాటి వాడిని, నా కుటుంబము ఏ పాటిది అని అన్నాడు. మనలో ఎవరైనా అనగలుగుతారా? అలాంటి ఆలోచన వస్తుంది? అసలు ఎందుకు వస్తుంది? మనకు స్వస్థ బుద్ధి చాలా దూరంగా ఉంది కదా. స్వస్థ బుద్ధి విషయంలో శ్రద్ధ లేదు, స్వస్థ బుద్ధి విషయంలో శ్రద్ధ లేదు, ఆధ్యాత్మికంగా జీవితంలో శ్రద్ధ లేదు, దేవుని కొరకై జీవించట్లో ఎలాంటి శ్రద్ధ లేదు. ఎందుకు వస్తుంది? మామూలు తగ్గింపు రీతిలో. ఇప్పుడు మనము మన పితరుడు అబ్రాహాం గారి దగ్గరికి వెళ్దాం. ముందు పోయి వచ్చాయి కదా, మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఆదికాండము 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయం చదవండి. 1వ వచనం 2వ వచనం. మరియు మందిరే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు చాలు. సింధూర వనం అనేదంట. సింధూరం దేవుని యొక్క ఏర్పాటును, ప్రత్యేకతను, నిబంధనను, చాలా విషయాలను తెలియపరుస్తుంది. అక్కడ వనము, తోట, అబ్రహాం గారు తోట ఉన్నది. తోటలో అక్కడ కూర్చొని ఉన్నాడు మధ్యాహ్న సమయంలో. జాగ్రత్తగా వినండి. మధ్యాహ్న సమయంలో యెహోవా అతనికి కనపడెను. ఎప్పుడు? యెహోవా అతనికి కనపడినప్పుడు మధ్యాహ్న సమయంలో ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. తర్వాత ఏం రాయబడింది తెలిసిన? అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు కనపడ్డారు. ముగ్గురు మనుషులు కనపడ్డారు కన్నులెత్తి చూసినప్పుడు. ఇక్కడ నా వైపు చూడండి, బల్ల వైపు చూడండి, నా వైపు, బల్ల వైపు చూడండి. మీకు మాట్లాడటమే, మీ దృష్టి బల్ల మీద పడాలి. అప్పుడు ఈ మాట మీ దగ్గరికి వస్తుంది. కన్నులెత్తి చూశాడు. ఆయన కళ్ళెత్తి పుట్టి మూసుకోలేదే, తల ఉంచుకోలేదే, తల ఉంచుకోలే. మనకు అలవాటు తల ఉంచుకునేది, కళ్ళు మూసుకుంటే మనకు అలవాటు. కన్నులెత్తి చూశాడు. ఆయన చూసినప్పుడు ఎంతమంది కనపడుతున్నారు? ముగ్గురు కనపడుతున్నారు. ఈ రోజుల్లో చూస్తున్నాం అనుకుంటాం కానీ చూడకయే అందులము కదా. ఇక్కడ చూడండి, కన్నులెత్తినప్పుడు ద్వారం మీద కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు కనపడారు. ఎవరి ముగ్గురు? తండ్రి, కుమార. ఈ రోజుల్లో కొన్ని దిక్కుల కొంతమంది ఎవరున్నారు తెలిసిన? తండ్రికి కుమారునికి సంబంధం లేకుండా, అంటే అన్నదమ్ముల మధ్యలో ఇళ్ళలో కొంతమంది జగడాలు పెడతారు చూడండి. అలాంటి వాళ్ళు ఉన్నారు. తండ్రికి సంబంధం లేదు, కుమారునికి సంబంధం. యోహాను సువార్త చెప్పాడుగా 14వ అధ్యాయంలో, నేను ఎక్కడున్నానో తండ్రి కూడా అక్కడే ఉన్నాను, నన్ను చూసిన వాడే తండ్రిని చూసి. ఈ విధమైన భేదాలు పెట్టి మాట్లాడేవారు ఒకవేళ సమీపిస్తారనుకోనండి, ఉన్నారు. యెహోవా సాక్షి
వారి మాటలే వినకూడదు. అందుకే యోహాను పత్రికలు రాయబడింది. కాని మాటలు మాట్లాడేవాడు, వేరు గ్రంథం పెట్టి మాట్లాడేవాడు ఎవడైతే వాడికి వందనాలు పెట్టవద్దని ఉంది. వందనాలు చెప్పకూడదు. ఎందుకంటే వాడి దోషంలో కాస్త నీకు కూడా చెందుద్ది. అర్థమైందా? నీకు కూడా భాగం వస్తుంది. అందుకని జాగ్రత్తగా వినాలి. వింటున్న మాటలు మీ దగ్గర ఉంటే అబ్రాహాం లాగా కన్నులు ఎత్తి చూస్తే బల్ల వైపు చూసే అవకాశం ఉంటుంది. మన కన్నులు బల్ల వైపు లేవు. ఎక్కడ మనకు అర్థమవుతుంది? సరే, ఇక్కడ కన్నులు చూసినప్పుడు ముగ్గురు మనుషులు ఆయన కనపడ్డారు. కనపడిన తర్వాత అతను ఎదుటి నిలబడి ఉండని అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరుగెత్తి నేల మట్టుకు సాగిలపడెను. అంటే ఈయన అక్కడ లోపల అటు కూర్చొని ఉన్నాడు. దగ్గరలో వాళ్ళు కనపడ్డారు. కనపడ్డ వెంటనే ఏం చేశాడు అబ్రాహాము? ఆ సమయం ఎంత? మధ్యాహ్నం. ఆయన వయసు ఎంత? 99 చివర. చూడండి, 99 చివర ఆఖరి సమయంలో 100లో ఇసాకు వారికి కలిగి 99 చివరిలో అబ్రాహాము ఏంటంట? పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ దాసుని, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు. చూసారా ఎట్లుంది పరిస్థితి? ఎంచుకోవాలంటే నేను ఎంత ఎంచుకోవచ్చుగా? దేవుని డైరెక్ట్గా చూసినవాడు, దేవుని ద్వారా మాటలు విన్నవాడు, దేవుని చేత పిలువబడ్డవాడు, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నవాడు. ఎంత ఎంచుకోవాలేనా? వచ్చే వచ్చిన చూద్దాంలే, ఉండండి సరేలే, ఏ ఇబ్బంది ఏముందని అనలేదు ఆయన. పరుగు తీసుకుంటూ పోయి వాళ్ళ దగ్గర నేల మట్టుకు సాగిలు పడ్డట్టు కనపడుతుంది. ఇది మామూలైన పరిస్థితి కాదు కదా. ఎంత దీనత్వమో, ఎంత వినయ విధేయతో, ఎంత లోబడుట ఇక్కడ కనిపిస్తుందో. ఈ భాగాల్లో మన దగ్గర ఎక్కడైనా ఏమైనా ఉందా? అసలు ఈ సంగతులే మనకు తెలియవు. వింటా ఉంటాంలే, ఎవరెవరో దేవుని సేవకులు చెప్తా ఉంటారు, వింటా ఉంటాం. ఏమో ఇవన్నీ మనకు దగ్గర అయితే దూరంగా ఉన్నాయి అన్నట్టుగా జీవితాలు కొనసాగుతూ ఉన్నారు. చూడండి ఏమంటున్నాడు? ప్రభువా నీ కటాక్షము నా మీద నుండి, నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. ఏమంటాడు? నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చే ఆరంభ స్థితి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అబ్రాహాం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఎవరికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు? చూసారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 3 దాకా ఏముంటుందంటే, తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చూడండి. 4లోకి వెళ్ళబాకండి. మళ్ళా అది 4 లేకపోతే తెలిసినా కొంతమంది తెలుసు, కొంతమంది తెలుసు అది ఆ మాట. 4 వద్దు మనకు, 1 నుండి 3 దాకా చూడండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనివ్వండి, ఆతిథ్యము చెయ్య మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఎవరు చేశారు? చూసారా? దేవుని దూతలకు. ఫస్ట్ కనపడ్డది యెహోవా, తర్వాత కనపడ్డది ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అక్కడ ఎక్కడ కనపడుతున్నారు? అబ్రహాం మామూలుగా కలిసి మాట్లాడాలంటే ఆయన డైరెక్ట్గా కుదరదు. అక్కడ ఏ స్వభావం, ఏ రీతిలో ఉన్నాడు? మనుషుల రీతిలో, మనుషుల వలె, దేవుని దూతల వలె అబ్రహాం ఎదుట నిలబడ్డాడు. ఏ సమయానికి ఆ సమయం అలా పడితే అలా తగ్గించుకొని మానవాళిని రక్షించడానికి మరణమయ్యేంత వరకు తగ్గించుకున్నవాడు కనుక అందుకే ఆయన దేవుడు.
అందుకే రాశాడు పేతురు అంటాడు, ఈ నామమున తప్ప ఆకాశం కింద భూమి మధ్య ఇవ్వబడ్డ ఏ నామమున మానవాళికి రక్షణ లేదు. అపోస్తలులు 4:12 ఆ మాట ఉంటుంది. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారలారా చూడండి, ఆ తర్వాత ఏం జరిగిందంటే నీళ్ళు తెచ్చాడు, తెప్పించాడు, వాళ్ళు కాళ్ళు కొడుకున్నారు, అక్కడ కూర్చున్నారు. ఆ తర్వాత మళ్ళీ మనం ఇంకో చూస్తున్నాం. ఐదో వచనానికి 2వ లైన్ చదువుతున్నాం. కొంచెము ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని వద్దకు వచ్చి నేను ఏమంటున్నాడు ఆయన, అబ్రాహాం గారు ఏమంటున్నాడు, కొంచెం ఆహారం తెస్తాను, మీరు తిని అలసట తీర్చుకొని వెళ్ళొచ్చు. ఎలా కనపడుతున్నారు అబ్రాహాం గారికి? వీళ్ళు తోటి సహోదరులుగా, దేవుని దూతలుగా, సహోదరులుగా కనపడుతున్నారు. ఏం చేస్తుంది? మనుషులకు చేసినట్టు చేస్తున్నాడు. అంటే మనుషులకు చేసినట్టు చేస్తున్నాడు. చేస్తుంది ఎవరికి? మనకు పౌలు చెప్పాడుగా ఏప్రిల్ 13లో, కొంతమంది తాము చేయి పరిసరే ఎరుగకై వారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని పౌలు గారు అక్కడ ఏప్రిల్ సంఘానికి రాశాడు, తెలియపరిచాడు 13లో. సరే, ఆ సంగతి కూడా జరుగుతూ ఉంది. ఏమన్నాడు? కొంచెం అన్నం తెస్తాను, మీరు తిని అలసట తీర్చుకొని వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చిరండి. వారు నీవు చెప్పినట్లు చేయమనగా, ఏమంటున్నారు? వారు నువ్వు చెప్పినట్లు చేయమనగా. వాళ్ళ మాట ఈయనంటున్నాడు, ఈయన మాట వాళ్ళు వింటున్నారు. ఎవరు వాళ్ళు? దేవుని దూతలు. ఇంకా కాస్త అధికంగా చూస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇంకా కాస్త అధికంగా చూస్తే యెహోవాయే. ఈయనతో సంభాషించడానికి, ఆయన విషయాలు, ఆయనకున్న విషయాలు ఈయనకు తెలియపరచడానికి ఈ విధంగా అక్కడ ఆయన ఈ పోర్షన్ చేశాడు. తర్వాత చూడండి, అబ్రహాం గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, ఇంక పరుగులే, నడిచింది లేదు, ఇంక పరుగే, నడుస్తున్నట్టు ఎక్కడ కనపడటం లేదు. రాశాడు, త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఈరోజైతే ఆయన సంబంధికులు గదిళ్ళు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దాకా అందరూ కొదవలో ఉన్నారు, ఈరోజు కొదవ తీర్చుకోండి. ఎవరు సంబంధికులు వీళ్ళు? అబ్రాహాం సంబంధికులు, శారమ్మ సంబంధికులు కాదు. ఆయన సంబంధికులు వచ్చారనుకోండి, ముక్కు కాదు, ముఖం కాదు, మూతి కాదు, ఇంట్లో పనులు కాదు. ఆయన సంబంధికులు వస్తే ఎవరైనా మన ఇంటి ఆయన సంబంధికులు వస్తే ముక్కులుండో, ముఖాలుండో, మూతులుండో విశ్వాసులకు ఎంత దరిద్రమో కదా. ఆమె సంబంధికులు వస్తే ఇక ఎంతో ఫాస్ట్గా, ఎంతో పని, ఈ పరుగులు అక్కడ కనపడతాయి. అబ్రహాం గారు పరుగున వెళ్ళామని చెప్పినప్పుడు ఒకటి మాట చెప్పాడు, అర్జెంటుగా 3 మానికలు మెత్తని పిండి. అంటే 3 మానికలు అంటే 6 కేజీలు. ఓహో, ఇంత పని నేనేడు చేస్తాను, నాకెందుకు, చేసుకో, ఊరుకుంటూ పెంచుకొచ్చుకున్నాడు కానీ అనుకుని ఉంటున్నట్టవా. ఈయన వెంటనే దొడ్డికాడికి వెళ్ళాడు. పనుడు చెప్పాడు, ఈ శ్రద్ధ, మేలు పొందటానికి శ్రద్ధ ఏది? మనలో శ్రద్ధ లేదు, అందుకే మనం ఏ మేలు పొందలేకపోతున్నాం. దొడ్డి దగ్గరికి వెళ్ళాడు, పన్నెండుకు ఒక మాట చెప్పాడు, అర్జెంటుగా నువ్వు ఒక దూడను సిద్ధం చేయాలి. లేత దూడ అంటే తెలిసిన గుడ్డిది బక్కది కాదు, బాగా లేత దూడ. చాలాసార్లు మనం జీవితంలో శ్రద్ధ లేక బలహీనమైపోతున్నాం. ఆ తర్వాత ముందుకెళ్ళి అంతా రెడీ చేశారు. చదవండి, ఎన్ని వచ్చినాం. ఆ తర్వాత అతడు అంతా రెడీ చేశాడు. తర్వాత వాళ్ళు కూర్చున్నారు భోజనానికి.
పెరుగు, పాలు, పాలు, వెన్నను, ఇంకా అన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకి అక్కడ భోజనం కాడ పెట్టాడు. వాళ్ళు తింటూ శారం ఏదని అడిగారు. అతగయ్య గుడారంలో ఉంది. నేను ఒక సమయంలో దాంతో అంటే ఏం బాగలేదు 10 దగ్గర 10లో ఉంది కదా, అంతకు ముందు అంటే 12 సంవత్సరాలు 13 సంవత్సరాల ముందు బొంబాయి వెళ్ళినప్పుడు ఎలిమెలెక్ అని ఒక సేవకురింటికి నన్ను తీసుకుపోయారు ఆదివారం తర్వాత. ఎంతసేపు చూసినా ఆయన కనపడలేదు. అంటే సేవకుడు వచ్చి మాట్లాడుతున్నాడు. అక్కడ ఆయన సేవకుడు ఎలిమెలెక్ సేవకుడు ప్రసాద్ అని నన్ను తీసుకుపోయాడు. వీళ్ళకి 12 గంటలకు మన మాదిరి 12 గంటలకు అయిపోద్ది. ఇక ఈ కార్యక్రమం కూడా ఉంటుందా, ఎప్పుడు ఉంటుంది కదా, భక్సింగ్ సాహసం అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత గంట కారులో తీసుకుపోయారు. అంత దూరం పోయినామన్నమాట కొండల్లోకి. ఎంతసేపు చూసినా ఈయన మాట్లాడుతున్నాడు, ఈయన సౌండ్ చేస్తున్నాడు. వాకిల దగ్గర కట్టం దగ్గరకు వచ్చి అందించిపోతుంది కానీ ఆమె బయటికి రాలేదు. మనమైతే ఆ వాళ్ళకి ఈ వాళ్ళకి గందరగోళంగా ఏ వేషంతో చెప్పండి, దరిద్ర పేషంతో. అర్థమైందా? దరిద్ర పేషంతో. నేను అనేక పాటలు చెప్తా ఉన్నాను, మీ ఆ వేషధారంతో ఆ వేషాలతో పక్క పురుషులకు కనపడకూడదు. మీ వేషాలు అవి ఎంతవరకు అంటే రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు. నాకు శారమ వచ్చింది ఆ రోజు. ఆఖరి ప్రార్థనలో అంచమట్టు నిలబడ్డది. ఎందుకంటే మేము ప్రార్థన చేసి పోయే ముందుగా అంచమట్టు కొంచెంలో నిలబడింది. ఎట్టా దరిద్ర పేషంత కాదు. అర్థమైందా? ఎంత పద్ధతిగా. ఒకసారి చెప్తాడు, పరిశుద్ధ స్త్రీలకు తగినట్లుగా అని పౌలు చెబుతాడు తిమోతి పత్రికలో. అంత ప్రత్యేకంగా కనపడింది. నేను అనుకున్నాను, శారం ఆ రోజు నాకు అక్కడ మతికొచ్చింది. ఆమె గుడారము వాకిట్ లోపల వింటా ఉంది. అర్థమైందా? ఎర్రని